అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. సాయి కృష్ణ విషయంలో చీకటి కోణాలు, చీకటి విషయాలు మాట్లాడుకుందాం. ప్లీజ్ వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సాయి కృష్ణను ఎవరు అరెస్టు చేసిండ్రు? అసలు టాస్క్ఫోర్స్ పోలీసులకు ఒక టాస్క్ఫోర్స్ కమిషనర్ లేడీ సాయి కృష్ణను అరెస్టు చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పగించవలసిన అవసరం ఏముంది? సిఐ నాగరాజు ఆ రాత్రి ఏమి చేసినాడు? ఈ విషయాల మీద మనం ఇప్పుడు క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ప్లీజ్ ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది వీడియోల కింద కామెంట్ పెడతా ఉన్నారు, వాడొక రౌడీ షీటరు, అందుకనే అలా జరిగింది, అలా జరిగితేనే భయం ఉంటుంది ప్రజలందరికీ అని మాట్లాడుతూ ఉన్నారు. అదే స్థానంలో మీ పిల్లగాడో, మీ అన్ననో, మీ తమ్ముడో, మీ కొడుకో ఉంటే మీరు ఇలాగే స్పందిస్తారా? మన న్యాయస్థానం ఏం చెప్తుంది? ఒకవేళ ఏదైనా జరిగింది అనంటే, ఆ నేరస్తుడు ఏదైనా చేసిండు అనంటే వెంటనే అరెస్టు చేసి అతన్ని కోర్టులో ప్రవేశపెట్టడం, తర్వాత జడ్జి గారు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ఇతను చేసినటువంటి నేరం ఎలాంటిది, ఇతనికి ఎలాంటి శిక్ష ఇవ్వాలి, ఎన్ని రోజులు రిమాండ్ విధించాలి, రిమాండ్ విధించిన తర్వాత దాని మీద ఆధారాలు పరిశీలించి శిక్ష వేయడం. మరి ఇక్కడ సాయి కృష్ణ విషయంలో ఏం జరిగింది? నిజంగా సాయి కృష్ణ తల్లి ఎవరెవరి దగ్గరికి పోయింది? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సాయి కృష్ణ మిస్ అయ్యిండు. ఇంట్లోకి వెళ్ళి ఏదో విషయంలో బయటకు వెళ్ళిండు, తర్వాత మిస్ అయ్యిండు. ఎలా మిస్ అయ్యిండు అంటే, ఈ ట్రాన్స్పోర్ట్ ఏసీపీ వెళ్ళి, ఒక కానిస్టేబుల్ ఏసీపీ వెళ్ళి ఇద్దరు అతన్ని కారులో ఎక్కించుకొని తీసుకొచ్చిండ్రు. తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆ రాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇంటికి పంపించి ఒక్కరిని సాయి కృష్ణ మాత్రమే ఉంచుకొని, ఇక ఏం చేసిర్రు అనే విషయాలు అందరికీ తెలుసు. చాలా దారుణంగా చేసిన తర్వాత, తెల్లారిన తర్వాత సాయి కృష్ణ తల్లి అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మా బాబు కనిపించట్లేదు అని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అడిగితే, మీ బాబు మా దగ్గర లేడు అని ఒక మాట. ఇక అదే మాటలు పెరిగి తర్వాత సిఐ గారు డైరెక్టు మీ కొడుకు ఇక లేడు, చనిపోయిండు అని ఇండైరెక్ట్గా వాళ్ళ తల్లికి చెప్పడము. ఆ తల్లికి చెప్పిన వెంటనే మనోవేదన ఎవరికైనా ఉంటుంది, బాధ. ఎలా చనిపోతాడు, ఎట్లా అంటే నిన్న సాయంత్రమే కదా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది అని ఆమె జనసేన అయినటువంటి ఒక పార్టీ లీడర్ వాళ్ళింటికి, టీడీపీ ఎమ్మెల్యే లోకల్ విజయవాడలో ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఇంటికి ఎక్కడికి వెళ్ళినా ఎవరు స్పందించలే. ఇక్కడ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి మార్క్ ఇవ్వాలి. ఈ విషయంలో అంబటి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళగానే సాయి కృష్ణ తల్లి, అంబటి రాంబాబు గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ఇవి పోలీస్ స్టేషన్లా లేకపోతే శ్మశాన వాటికలా అని మాట్లాడగానే ఈ యొక్క న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. దీంట్లో అంబటి రాంబాబు గారికి ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయన ఈ విషయాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగానే జగన్మోహన్ రెడ్డి వచ్చి సాయి కృష్ణ కుటుంబాన్ని కలిసిండు. వాళ్ళ తల్లిని కావచ్చు, వాళ్ళ మామను కావచ్చు, వాళ్ళందరినీ కలిసే వరకు ఈ వార్త మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మరి లేకపోతే అప్పటి వరకు స్పందించని పోలీసులు, అధికార పార్టీ, ఎక్కడనో సింగపూర్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన టూరును క్యాన్సల్ చేసుకొని హుటాహుటిన ఆంధ్రప్రదేశ్లో తన నివాసానికి రావడము, ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అతని పార్టీ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు వదిలేసుకొని ఆంధ్రప్రదేశ్కు రావడము, వీళ్ళందరూ హోమ్ మినిస్టర్ అనితాతోటి మీటింగ్ పెట్టడము, ఇదంతా ఏం జరిగింది అని తెలుసుకున్న తర్వాత ఒక ఐపీఎస్ అధికారిని స్పెషల్ టీమ్గా నియమించడము, ఇదంతా ఎందుకు జరిగింది, ఎవరి వలంగా జరిగింది అంటే అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి వల్ల. తర్వాత నిన్న సాయంత్రం మొత్తం అన్ని ఛానళ్ళల్లో సాయి కృష్ణ గురించి మాట్లాడుతూ ఉండగా చంద్రబాబు నాయుడు కొంతమందిని పంపించి సాయి కృష్ణ తల్లిని తన నివాసానికి పిలిపించుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సాయి కృష్ణ తల్లి చంద్రబాబు సీఎం చంద్రబాబు ఇంట్లో, అర్థం చేసుకోండి,
ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళితే సమాధానం చెప్పని సాయికృష్ణ తల్లికి రాష్ట్ర సీఎం నుంచి పిలుపొచ్చిందంటే మరి దానికి అంత వార్త స్ప్రెడ్ అయింది. అసలు మనం ఎప్పుడూ చూడనటువంటి ఘోరాతి ఘోరం ఏంటంటే లాకప్ డెత్ తమిళనాడులో జరిగింది. దానికి తగినటువంటి గుణపాఠము అక్కడి కోర్టు కూడా తీర్పిచ్చింది. అయినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ లాకప్ డెత్ గనక ప్రూవ్ అయితే ఫస్ట్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు కదా, కావాల్సి వస్తే మొత్తానికి హోమ్ మినిస్టర్ కూడా నేనే తీసుకుంటాను మాట్లాడాడు. మరి ఇప్పుడు ఏమైందయ్యా నీ హోమ్ మినిస్టర్? ఇప్పుడు ఈ సాయి కృష్ణ విషయంలో ఎవరైతే సిఐ నాగరాజు కావచ్చు, ఏసీపీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ పోలీసులు, ఆ నైటు డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుళ్ళు వీళ్ళందరూ మనుషులు, వీళ్ళకు కూడా కుటుంబం ఉన్నది, భార్య పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళు ఇంత రాక్షసంగా ప్రవర్తించినప్పుడు మరి ఇప్పుడు హోంశాఖ నువ్వు తీసుకో, పవన్ కళ్యాణ్ గారు తీసుకొని వాళ్ళకు కఠినమైన శిక్షలు సస్పెండ్ చేయడం అనేది కామన్. అది సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా 3 నెలల తర్వాత మళ్ళీ రీజాయినింగ్ అవుతారు. అంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కదా. ఈ డ్రామాలన్నీ ఎందుకు అని ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక స్టాంప్ వేసిండ్రు, నువ్వు నిజంగా ప్రజల పక్షాన ఉంటే కఠినమైన చర్యలు తీసుకొని సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు మిస్టరీలోనే ఈ లాకప్ డెత్తులు కావచ్చు, ఎన్నో మిస్టరీలు మిగిలి ఉన్నాయి. ఆయన వేరు, నువ్వు వేరు, పవన్ అని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారు ప్రజలంతా. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణలో నిన్న పార్టీ స్థాపించిండు. మరి దాని మీద ఆయన నిజాయితీగా నిలబడి ఈ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఈ యొక్క సాయి కృష్ణ అనే అస్త్రం మీ పతనానికి కారణం కావచ్చు. అక్కడ జరిగినటువంటి సంఘటన సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తే ఇదే మీకు రేపు సీఎం అవ్వడానికి నాంది కూడా కావచ్చు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నదానికి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది ప్లస్సే కావచ్చు, మీరు కరెక్ట్గా పనిచేయకపోతే. మరి ప్రజల అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.